సంగారెడ్డి విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 8వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మె గురించి సన్నాహక సమావేశం సంగారెడ్డి ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రదీప్ చాంద్, శివరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ సెక్రటరీ మురళీమోహన్, సంగారెడ్డి డివిజన్ చైర్మన్ ఫిరోజ్, సంగారెడ్డి డివిజన్ కన్వీనర్ సాయిబాబా, శైలజ, లక్ష్మి, హేమ, రేష్మ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోబడ్డారు. ఈరోజు టీజేఎక్ సందర్భంగా పిలుపు మేరకు 26వ తారీఖు ధర్నా ఉంది, 30వ తారీఖు ధర్నా ఉంది, 2వ తారీఖు వచ్చేసి వంట వార్పు ఉంది, 7వ తారీఖు చలో వరంగల్ ఉంది, 8వ తారీఖు నుంచి మేము అందరం కలిసి ఆర్టిషన్ అంతా టీజాక్ మామై పిలుపు మేరకు 8వ తారీఖు నుండి కంప్లీట్ స్ట్రైక్లోకి వెళ్ళబోతున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని 17లో రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆర్టిషన్గా కాంట్రాక్ట్ లేబర్ అందరూ ఆర్టిషన్గా కన్వర్ట్ చేశారు. కానీ ఆర్టిషన్గా కన్వర్ట్ చేశారు కానీ ఏ ఒక్క ఫెసిలిటీ కూడా మాకు రెగ్యులర్గా ఉన్నట్టు లేదండి. లీవ్లో ఉండని వ్యత్యాసం ఉంది, జీతంలో ఉండని వ్యత్యాసం ఉంది, ప్రతి దగ్గర వ్యత్యాసం ఉంది, లీవ్స్ లేవు, ఏవి లేవు. మా కార్మికులంతా మేము జాయిన్ అయినప్పుడు 17లో 25,000 మంది ఉండండి. సగం మంది చనిపోయారు, సగం మంది కాళ్ళు చేతులు పోయి వాళ్ళు అంగవైకల్యం పొందారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తామంటారు. కానీ వాళ్ళు ప్రజాబాటలో వచ్చినప్పుడు కాంగ్రెస్ రాకముందు బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్పారంటే మా గవర్నమెంట్ రాగానే వెంటనే మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు గడుస్తుంది. కానీ వాళ్ళు ఎట్లాంటి అవకాశం మాకు ఇస్తలేరు, మా తర కూడా అసలు కూస్తలేరు. మేము ఈసారి అపాయింట్మెంట్ అయినా వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఒక టీజాగా 11 సంఘాలు ఏకమై ఈ రోజు నుంచి కార్యాచరణ చురు చేసినామండి. ఒకవేళ మా డిమాండ్లు గిట్ట కన్సిడర్ చేయకపోతే చర్చలు ఇక్కడ విఫలమైతే మాత్రం ఖచ్చితంగా 8వ తారీఖు నుంచి మేము ఆర్టీసీలో మన ఎలక్ట్రిసిటీ బోర్డులో అంధకారం చేసేస్తాం, కరెంట్ అయితే ఉండదని ఈ సమాముఖంగా మేము తెలియజేస్తాం. వర్ధిల్లాలి. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకున్నందువల్ల మేము సమ్మెలకు వెళ్లాల్సి వస్తుంది. 2వ తారీఖు వరకు మాకు పాజిటివ్ ఎలాంటి సమాచారం రాకపోతే 8వ తారీఖు నుంచి డైరెక్ట్ సమ్మెలకు వెళ్తున్నాము. ఎవరు చాలామంది కూడా ప్రాణాలు వదిలిపెడుతున్నారు సార్. ఫీల్డ్ మీద వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఒకవేళ వాళ్ళు చనిపోతే మాత్రం వాళ్ళ భార్యలకు డిగ్రీలు ఉన్నా బీటెక్లు ఉన్నా కూడా గ్రేడ్ 4 అంటే ఒక ఆర్టిషియన్ బతిగా 40,000 తీసుకుపోయే వ్యక్తి చనిపోతే ఇంటి యజమాని వాళ్ళ భార్యకు 4th గ్రేడ్ ఇస్తారు. అంటే 10,000 జీతం సార్ వాళ్ళకు. అక్కడ గవర్నమెంట్లో వచ్చేసి ఒక జేఎల్ఎం చనిపోతే జూనియర్ అసిస్టెంట్ అట్లా ఇస్తారు, మాకు మాత్రం వ్యతిరేకత చూపిస్తారు. మాకేం చేపిస్తారంటే ఒక జేఎల్ఎం ఫీల్డ్ మీద పనిచేస్తే గ్రేడ్ 2 ఉంటాడు, 37,000 దాకా జీతం వస్తుంది. ఆ ఇంటి యజమాని కోల్పోయినాక వాళ్ళ భార్యకు కూతురుకు ఉద్యోగం ఇస్తే గ్రేడ్ 4 ఇస్తారు, 10,000 జీతం ఇస్తారు సార్. మరి ఈ వ్యత్యాసం ఎందుకో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు చేసే డ్యూటీ ఒకటే, మేము చేసే డ్యూటీ ఒకటే. అందువల్ల మేము మా డిమాండ్లను అన్నీ కొంతమ కోరికలు ఏం కోరుతలేము. మా న్యాయమైన డిమాండ్ను పరీక్షించకపోతే ఖచ్చితంగా 8వ తారీఖు నుంచి మేము సమ్మె బాటలో వెళ్తున్నామని ఈ మీడియా మూలకంగా మేము తెలియజేస్తాం.